ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కూడా ప్రైవేటు పరం చేయాలని కోట ప్రభుత్వం చూస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల చేపట్టింది. ఈ కృతులను కూడా ఈరోజు గవర్నర్ కూడా సమర్పించబోతున్నారు. దీనికి సంబంధించి చంద్రశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే మీరు సేకరించినటువంటి సంతకాలు జనాభా లెక్కల్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో తీసుకొచ్చేసి సొంతంగా గీసినటువంటి గీతలు, సొంత పిచ్చి రాతలు అని చెప్పని విమర్శలు చేస్తారు. ఏ విధంగా చూస్తారు ఇలాంటి? బాధ్యత లేకుండా మాట్లాడేటటువంటి కార్యక్రమం, బుద్ధి లేనటువంటి మాటలు అవన్నీ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 2 నెలల నుంచి ఉద్యమాన్ని చేస్తూ ఉంది. ప్రజల్లో విపరీతమైనటువంటి చైతన్యం ఉంది కాబట్టి మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, నిన్న ఈ ప్రతుల్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి తీసుకొస్తున్నప్పుడు కానీ, గ్రామాలలో వెళ్ళేసి సంతకాలు సేకరిస్తున్నప్పుడు కానీ, కుల మతాలకి అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చేసి సంతకాలు పెట్టారు. అంటే సత్యకుమార్ గారు తన యొక్క గత పరిస్థితుల్ని మర్చిపోయినట్లున్నారు. తను వచ్చినటువంటి ప్రాతినిధ్యాన్ని కూడా మర్చిపోయినట్టున్నాడు. తను వచ్చినటువంటి ప్రాంతంలో ఎవరన్నా ₹1,00,000 ఖర్చు పెట్టేసి వైద్యం చేసుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? ఈ రాష్ట్రంలో వైద్య హాస్పిటళ్ళు ఒక వ్యాపారాన్ని విపరీతంగా, కొన్ని హాస్పిటల్స్ మాత్రం విపరీతంగా వ్యాపారాన్ని అలవాటుగా చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ప్రైవేట్ పరం చేయడం. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్ని, ప్రైమరీ స్కూల్స్ని నిర్వీర్యం చేసి నారాయణ చైతన్య కాలేజీలని ఏ విధంగా అయితే లేపారో, పూర్తిగా ప్రభుత్వ విద్యని నాశనం చేసి ప్రైవేట్ వారి చేతుల్లోకి ఏ విధంగా పెట్టారో, ఆ విద్యా వ్యవస్థని నడిపిస్తున్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చాడో, అదేవిధంగా వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి దానిలో కాసులు కొట్టేసేటటువంటి ప్రయత్నం. దానిలో ఎవరికైతే అప్పచెప్తారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజుకునేటటువంటి ప్రయత్నం తప్ప దీనిలో అసలు ప్రజలకు జరిగే మేలేంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు మద్యం మీద ఉన్నటువంటి ఛార్జెస్నే ఎత్తేసినటువంటి గనుడు. మరి ప్రజలకి చేటు చేసేటటువంటి మద్యం మీదేమో సుంకాలు ఎత్తేస్తాడు, ప్రజలకి అవసరమైనటువంటి వైద్యం మీదేమో సుంకాలు వేస్తాడు. ఇది ఎక్కడ సోద్యం? చంద్రబాబు నాయుడు గారి వికృత రాజకీయానికి ఇది పరాకాష్ట. వైద్యం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆరోగ్య భద్రతను కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. అసలు 17 మెడికల్ కాలేజీలో సగానికి పైచిలకు సంపూర్ణమైపోయిన తర్వాత నువ్వెవడు వచ్చి మళ్ళీ ఇవాళ ప్రైవేటీకరించడానికి? ఇవాళ నీ ప్రభుత్వం వచ్చిందంటే నీ ఇష్టమా? ప్రజల యొక్క ఇంపార్టెన్స్ నీకు లేదా? ప్రజల యొక్క ఆలోచనని నువ్వు తీసుకోవా? ప్రజల యొక్క సమస్యలు నువ్వు గుర్తించవా? ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితిని నువ్వు గుర్తించవా? ఇవాళ వైద్యాన్ని కొనుక్కునే పరిస్థితిలో ఉందా? ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనుకోవడం ఒక చరిత్ర. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యవస్థలు అవి. దానిలో అనేక మంది పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారు, అనేక మంది పేదవారికి ఉచిత వైద్యం అందుతుంది. ఇది ప్రజల యొక్క అద్భుతమైనటువంటి అవకాశం, ప్రజల హక్కుని చీల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతంగా ప్రజల్లో కోపం, ద్వేషం పెరిగిపోయింది. కాబట్టి మొన్న వచ్చినటువంటి సర్వేల్లో 30కి పడిపోయారు. అంటే 10 మందిలో 3 తప్ప 7 మంది వ్యతిరేకిస్తున్నారు ఆ సర్వేలన్నీ. అంటే సంతకాలతోనే ప్రజలు బుద్ధి చెప్పారనుకోవచ్చు. ఖచ్చితంగా వారి ఆలోచన ఏంటో, దీని మీద వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో వాళ్ళు బయట పెట్టారు. దానికి వ్యతిరేకంగా ప్రజలు సంతకాలు పెట్టి వాళ్ళకు బుద్ధి చెప్పారు.